హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఆలుగడ్డ ఫ్రై, బంగాళదుంప వేపుడు. దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా బంగాళదుంపను పెచ్చలు తీసుకొని ఈ విధంగా క్యూబుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, ఇది దంచినటువంటి వెల్లుల్లిపాయ, కాసిని ఎండుమిర్చి గింజలు మరియు ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారము, ఇది కర్రీ పౌడర్. ఇది ఆల్రెడీ ఈ రెసిపీని నేను వీడియోగా చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. అలాగే ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఆలుగడ్డ ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకున్న విధానాలు: ముందుగా ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 పెద్ద చెంచాల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కినాక పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాస్త ఆవాలు, జీలకర్ర చిటపటలాడినాక ఇప్పుడు దంచినటువంటి వెల్లుల్లిపాయ వేసుకోవాలి. దీన్ని కూడా కాసింత వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడే 2 ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చి గింజలు, ఇవి మనకి ఆలు ఫ్రైలో మంచి వాసన ఇస్తాయి. అలాగే కూరలో కూడా పంటికి తగిలితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాసిన్ని కరివేపాకు, అలాగే ఈ దుంపు ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఒక మంటను మధ్యస్థంగా పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆలుగడ్డను అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మంటను మధ్యస్థంగా పెట్టి అలా కలుపుతూ ఉన్నాక ఇప్పుడు కాసింత పసుపు, అలాగే ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా కలిపినాక ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకొని, అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ పాన్ అయితే పర్లేదు, మామూలుగా వండుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించినాక మనకి కూర ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ బంగాళదుంప ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని కాసింత రెడ్ చిల్లీ పౌడర్, కారం వేయాలి. అలాగే కొంచెం కర్రీ పౌడర్ వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా మనం కర్రీ పౌడరు, కారము వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగానే మగ్గనిస్తే మనకి క్రిస్పీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అవుతుంది. మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి సన్నని మంట పైన. ఒక 4 నుండి 5 నిమిషాల పాటు ఈ విధంగానే సన్నని మంట పైన మగ్గిస్తూ మధ్యలో కలుపుతా ఇలా మగ్గించుకుంటే మనకి బంగాళదుంప వేపుడు ఈ విధంగా సిద్ధమవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు. క్రిస్పీగా ఉండే బంగాళదుంప వేపుడు. మరీ క్రిస్పీగా కావాలి అనుకుంటే అప్పుడు బంగాళదుంపను సన్నగా తరుక్కుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. కొంతమందికి బంగాళదుంపని ఈ విధంగా మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు, కనుక ఇలా పెద్ద ముక్కలు చేసుకుంటే మనకి మరీ మెత్తగా అయిపోదు. అవుటర్ లేయర్ అన్నదే కాస్త క్రిస్పీగా ఉండి లోపల మనకి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఆలుగడ్డ ఫ్రై సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.